హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ అడవిబిడ్డ ట్రైబల్ బాయ్ ఛానల్ నుండి ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో అయితే బడ్డింగ్ పురుగులు ఎలా తీయాలి, వాటిని ఏ విధంగా వండాలి అనేది అయితే చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇక ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్దాం. ఇదైతే ఈత చెట్టు ఫ్రెండ్స్. ఈ చెట్టులో మనకు పురుగు అనేది ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా! ఈ చెట్టుని మనం ఒక పక్కన నరకాలి ఫ్రెండ్స్. లేకుంటే పురుగు అనేది పాడైపోతుంది. కాబట్టి నేనైతే ఒక పక్కన నరుకుతున్నాను చూడండి. ఏది నరుకుతున్నానో అయితే మనం ఇలా నరికి మనం పురుగునైతే తీయాలి. ఎందుకంటే పురుగు అనేది లోపల గుజ్జు దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా! నేనైతే ఎలా నరికి ఎలా తీస్తున్నానో అయితే నేనైతే ఇప్పుడు పురుగుని తీస్తున్నాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా! నేనైతే పురుగుని తీసాను. అయితే పురుగు అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా! అయితే ఇక ఆలస్యం ఎందుకు మనం మరి కొన్ని పురుగులను తీసుకొని చూసారు కదా! నేను పురుగులైతే తీసాను. అయితే వాటిని ఎలా వండాలని తెలుసుకుందాం. చూసారు కదా! పురుగులు మనం ఈ విధంగా చీకి తర్వాత మనం ఒక కడాయిలో పెట్టుకొని పొయ్యి ముట్టించుకొని మనం ఇలా ఈ విధంగా అగ్గి పెట్టుకొని మనం వండుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా! నేనైతే పొయ్యిలో పెట్టుకున్నాను. అయితే వీటిని పొయ్యిలో పెట్టుకున్న తర్వాత కొంచెం కారం, కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని మనము మసాలా వేసుకొని ఇలా దట్టించుకోవాలి ఫ్రెండ్స్. దట్టించుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఒక అరగంట వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తర్వాత మనము కొంచెం నీళ్ళు పోసుకున్న తర్వాత మన నీళ్ళు కూడా మరిగేంత వరకు మనం ఉంచుకొని పురుగులు ఉడకాయ లేదని తెలుసుకున్న తర్వాత మనం వాటిని దించుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా! నేనైతే ఏ విధంగా వండుతున్నానో అయితే మీరు కూడా ఇలా వండండి ఫ్రెండ్స్. చూసారు కదా! నేనైతే ఎంత చక్కగా వండుతున్నానో. అయితే ఈ విధంగా మా ట్రైబల్ ప్రాంతాల్లో ఈ విధంగా వండుకొని తింటారు ఫ్రెండ్స్. సో మీరు కూడా ఎప్పుడైనా టేస్ట్ చేసుకుంటే గనుక మీరు కామెంట్‌లో తెలియపరచండి. అయితే ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అయితే ఓకే. బై.